హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈవేళ ఒక కొత్త ప్రోడక్ట్ని మేము ముందుకు తీసుకొచ్చానండి. ఇది మొబిలైఫ్ ట్రైపాడ్ అనమాట. ఒకసారి క్విక్గా అన్బాక్సింగ్ చూసేద్దాం. ఎంత పెద్ద బాక్స్లో ఇంత చిన్నది ఇచ్చారండి. ఇంక ఇది తప్ప ఏం లేదు ప్యాకేజింగ్లో. ఇంకా ఈ బాక్స్ మనకి యూజ్ లేదు, పక్కన పెట్టేద్దాం. ఓకే, ఫ్రేమ్లోకి ట్రైపాడ్ని తీసుకొద్దాం. ఇది మోడల్ 62" MF Cloud 1 అనమాట. మొబిలైఫ్ బ్రాండ్ నుంచి చాలా బాగుంటుందని నేను కూడా రివ్యూస్ చూసి తీసుకున్నాను. మనం ఇప్పుడు జెన్యూన్ రివ్యూ ఎలా ఉందా ఏంటా అనేది యూస్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఫీచర్స్ ఇవన్నీ మామూలు రొటీన్గా ఇంక అన్నీ ఉండేవే. నేను ట్రైపాడ్ అన్బాక్సింగ్ చేసేసి మీకు ఏంటి ఎలా ఉందనేది, యూసేజ్ ఎలా ఉందో ఒకసారి చూపించేస్తాను. ఓకే ఓకే అండి, ఇప్పుడు ఈ బాక్స్ నుంచి మనం ఒకసారి క్విక్గా ఏమేమి ఉన్నాయి ఏంటి ప్రోడక్ట్స్ అనేది ఒకసారి తీసి చూపించేస్తాను మీకు. ఓకే, ఇంక ఈ బాక్స్లో అయితే అసలు ఏం లేవండి, తీసి పక్కన పెట్టేసి ఇది. ఓకే, ఇది ఒకసారి తీసి చూద్దాం. ఇవి లైట్స్ అనుకుంటా అండి, లైట్స్ చూద్దాం ఇవి ఎలా యూజ్ అవుతాయి, ఎంత బాగా యూజ్ అవుతాయని. లైట్స్కి ఛార్జింగ్ కేబుల్ అనుకుంటా, ఇదిగో ఇక్కడ పాయింట్ ఉంది. సో ఓకే, ఈ ఒక ఛార్జింగ్ కేబుల్, 2 లైట్స్, ఫైన్. ఇది కూడా ఒకసారి పక్కన పెట్టేద్దాం. తర్వాత ఇప్పుడు డే టైం కాబట్టి మనకు కనబడదు, తర్వాత ఎప్పుడైనా కుదిరినప్పుడు రివ్యూ చేద్దాం. ఇదిగోండి ట్రైపాడ్, మంచి బ్రాండింగ్తో మొబిలైఫ్ అని, చాలా మినిమల్ డీటెయిల్స్తో, చాలా స్టడీగా ఉంది. ఇక్కడ ఈ గ్రిప్ ఇదంతా కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఒకసారి చూడండి మీరు, చాలా నీట్గా ఉంది. ఓకే, ఒకసారి ఫాస్ట్గా ఏంటి దీని ప్రాసెస్, దీని ఫంక్షనాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసేద్దామే. చూడండి, ఇది ఏంటో చూద్దాం. ఇది హ్యాండిల్ అనమాట, అంటే హ్యాండిల్ ఇన్ ద సెన్స్ 360 degrees రొటేటబుల్ ట్రైపాడ్ అనమాట. ఇది అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి మీకు స్టాండ్ చేసి చూపిస్తా. ఇప్పుడు ట్రైపాడ్ ఓపెన్ చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ట్రైపాడ్ని నేను జస్ట్ సెట్ చేశాను. ఇలా అయితే చాలా స్టడీగా నుంచింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఎంత లెంత్ 62 inches అని అన్నారు కదా, అది దానికి ఇది ఎంత నిజంగా అంత 62 inches వస్తుందా రాలేదా అనేది ఒకసారి టెస్ట్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ మనకి ఇప్పుడు ఇలా ఈ 3 స్టాండ్స్ వచ్చినాయి కాబట్టి చాలా స్టడీగా ఉంది. కింద కూడా మనకి రబ్బర్ గ్రిప్స్ ఇచ్చారనమాట. సో అంత ఈజీగా అయితే ఇవి స్కిడ్ అయినట్టు అలా ఏం అనిపించట్లేదు, బాగానే ఉంది రబ్బర్ గ్రిప్స్ కాబట్టి. ఓకే, బాగుంది. ఇప్పుడు మనం హైట్ టెస్ట్ చేద్దాం ఒకసారి, హైట్ ఎంత వస్తుంది అనేది. ఇది లాక్ ఫంక్షనాలిటీ అనమాట. ఇది ఇలా డౌన్కి ఉంటే లాక్లో ఉన్నట్టు, ఇది ఇలా ఓపెన్ చేస్తే అన్లాక్ అయినట్టు, అంటే హైట్ కూడా పెరుగుతుంది అనమాట. అండ్ దీనికి ఇంకొక యూజ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ మొబైల్ని హోల్డ్ చేసి పెట్టినప్పుడు ఇలా 360 degrees అంటే మొత్తం ట్రైపాడ్ అంతా మనం రొటేట్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇది ఒకటి హ్యాండిల్ యూస్ చేసి ఇలా మనం ఫోన్ని చూపించవచ్చు అనమాట. అది కూడా ఒకసారి ఫోన్ కనెక్ట్ చేసి ఇప్పుడే చూపిస్తాం మీకు. సరే, ఇప్పుడు మనం ఈ ఫోన్ని ఒకసారి ఫిట్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే అండి, అసలు ఎలాంటి మూమెంట్ కూడా లేదు, చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. హోల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు ఇది మనం ఏమన్నా తీయాలంటే ఇలా రొటేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు హైట్ టెస్ట్ చేద్దాం ఒకసారి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది హారిజెంటల్ ల్యాండ్స్కేప్ మోడ్ కదా. ఇప్పుడు మనం వెర్టికల్గా కావాలంటే కూడా జస్ట్ దీన్ని ఎలా తిప్పితే సరిపోతుంది అనమాట, రొటేట్ అయిపోతుంది. ఇలా కావాలంటే అలా 360 degrees రొటేషన్ అనమాట. అదొకటి ఫంక్షన్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు హైట్ టెస్ట్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం ట్రైపాడ్ని ఫుల్గా ఎక్స్టెండ్ చేసి చూపిస్తున్నాను మీకు. కింద బేస్ అయితే కూడా స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుంది. ఓకే, ఫుల్గా మనం కంప్లీట్ దాన్ని ఫుల్ లెంత్కి ఎక్స్టెండ్ చేసేస్తే ఇదండి ఈ హైట్ వస్తుంది. 62 inch ఎక్స్టెండ్ అయ్యే ఉంటుంది. నేను ఇంకా అంతలా మెజర్ చేయట్లేదు కానీ, బట్ మనకి రిక్వైర్డ్ హైట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఇది అన్లాక్ చేశాను, మనకి మూమెంట్ బాగుంది. ఇలా లాక్ చేస్తే ఇంకా మూవ్ అవ్వదు. ఈ ఫోన్ హోల్డింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మనకు దీంట్లో కూడా యాంగిల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక లెవర్ ఇచ్చారు, దాన్ని ఫిక్స్ చేసుకుంటే ఇంకా ఇది కూడా ఎటు కదలదు అనమాట. మనకి రిక్వైర్డ్ యాంగిల్లో పెట్టుకోవచ్చు. నాకైతే వర్త్ అనిపిస్తుంది ఈ ప్రైస్కి. నాకు ఒక 1600 అరౌండ్కి పడింది. ఇది బాగుంది. ఇంకా ఫుల్ రివ్యూ కొన్ని మంత్స్ యూస్ చేసిన తర్వాత నేను ఒక ఫ్యూ వీడియోస్ దీంతో రికార్డ్ చేసి మీకు కంప్లీట్ రివ్యూ ఇస్తాను ఎలా ఉందనేది. ఇదేమో మనకి రిమోట్ అండి, చిన్న బ్లూటూత్ రిమోట్. మనం ఇక్కడ ఎలా పెట్టుకుని వాడుకోవచ్చు. విడిగా మనం లాంగ్ షాట్స్కి, ఫొటోస్కి అది యూస్ చేస్తే కనుక ఈ రిమోట్ బ్లూటూత్ మొబైల్ కనెక్ట్ చేసేసుకుని, ఇది ఆఫ్ మోడ్, ఇది ఆన్ మోడ్ అని జస్ట్ స్విచ్ అనమాట. ఇది ఆఫ్లో ఉండడానికి, ఆన్లో ఉండడానికి. ఆ స్విచ్ మనం ఆన్ చేసేసుకుని ఇది ప్రెస్ చేస్తే మీకు వీడియోలో ఉంటే వీడియో ఆన్ అవుతుంది, ఫోటోలో ఉంటే ఫోటో ఆన్ అవుతుంది. ఇది నేను టెస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పటిదాకా అయితే ఇదంతా చాలా బాగుందండి. అది గైస్ ఇవాళకి ట్రైపాడ్ రివ్యూ. Please like, share and subscribe to Couple Kingdom. Thanks for watching.